తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతలకు గౌరవ సన్మానం చేసేటువంటి కార్యక్రమ రూపశిల్పి సభాధ్యక్షులు ఏపూసి యాదయ్య గారు. నేను జనరల్గా మీకు తెలుసు, మీరు అంత పెద్దలు, నేను ఏ మీటింగ్ పోయినా సైలెన్స్ అంట, ఎమ్మెల్యేలో కూడా అంట మిమ్మల్ని అన్న, ఎందుకంటే మీరు పెద్దోళ్ళు కాబట్టి మిమ్మల్ని గౌరవ శాసనసభ్యులు సోదరులు చెన్నయ్య గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లేష్ గారు, సుభద్ర గారు, మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, సూర్బాబు గారు, త్యాగయ్య గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ 1969 హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. బెల్లంపల్లి అంటే ఒక ఊరు కాదు, ఒక జిల్లా కాదు, తెలంగాణ స్వరూప స్వభావాలకు నిలయమైనటువంటి ప్రాంతం భూపం బెల్లంపల్లి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి పాత్ర తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అనేక సామాజిక ఉద్యమాల్లో తనదైనటువంటి పాత్ర పోషించి విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రాంతం బెల్లంపల్లి ప్రాంతం. చాలా మంది పెద్దలు, నేను నిజంగా ఈ నిన్న సాగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటానికి స్ఫూర్తి 1969 ఉద్యమం. 1969 ఉద్యమ కొనసాగింపే 2000 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి మరో ఉద్యమం. ధిక్కార స్వభావం ఉంది. ఆ ధిక్కారం తెలంగాణ ఉద్యమంతో ప్రారంభమైంది కాదు. కాకతీయ రాజులకు వ్యతిరేకంగా సమ్మక్క సారక్కలు చేసినటువంటి ధిక్కార పోరాటం. ఈ జాతి లక్షణం అన్యాయం, అవమానం జరిగినప్పుడు ధిక్కార స్వరాన్ని వినిపించడం అనేది తెలంగాణ జాతి జీవ లక్షణం. ఇట్స్ అ జెనెటిక్ ఫీచర్ ఆఫ్ ది రేస్ ఆఫ్ తెలంగాణ. అది అడుగడుగున కనబడుతుంది. ప్లీజ్ 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 అది అడుగడుగున కనబడుతుంది. నాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటమైనా 52, 53లో నార్మల్కి గోప్యాకాన్ని కలపాలనేటువంటి ప్రతిపాదనకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటమైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 56 నుండి 69 వరకు 13 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవమానం, అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటం లక్ష్యాన్ని సాధించలేకపోయినా తెలంగాణ జాతిలో ఈ సహించలేనటువంటి అగ్ని కనకనం వాళ్ళలో నిరంతరం రగులుతూనే, రాజేస్తూనే ఉండడానికి ప్రధాన పాత్ర భూమిక పోషించినటువంటి ఆ మూమెంట్ కొనసాగింపే 2000 సంవత్సరంలో వచ్చినటువంటి మలి దశ ఉద్యమం. మీరంతా 69 ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి మహానుభావులు. 2000 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఉద్యమంలో కొంత పాత్ర పోషించేటువంటి అవకాశం దక్కినటువంటి కొద్దిమంది వ్యక్తులలో నేను కొన్ని. 69 గురించి, 69 ఉద్యమం యొక్క ఉద్దాన పతనాల గురించి, అది ఏ స్థాయికి పోయి లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది, గమ్యాన్ని ముద్దాడలేకపోయింది అనేటువంటి విషయంలో విపరీతమైనటువంటి మేధోమథనం జరిగింది. తెలంగాణ ప్రజలకు కొట్లాడేటువంటి లక్షణం ఉంది కదా,
కొట్లాడితే ఫలితం రావాలి కదా, మరి 69 ఉద్యమం ఎందుకు ఫలితం రాబట్టలేకపోయింది అన్నటువంటి విషయాన్ని లోతుగా చర్చించినప్పుడు తేలినటువంటి అంశం ఏంటంటే నిజంగా చాలా గొప్ప ఉద్యమం. 2000 సంవత్సరం నాటి ఉద్యమం కంటే 69 ఉద్యమం యొక్క విశిష్టత, దానికి ఉండేటువంటి ప్రత్యేకత, ప్రాధాన్యత మామూలు విషయం కాదు. ట్రాన్స్పోర్టేషన్ లేని పరిస్థితులలో ఇవాళ ఇక్కడ మధుసూదనాచారి మాట్లాడుతున్నాడు అని అంటే లైవ్ పెడితే మొత్తం యావత్ దేశం చూసేటువంటి మీడియా ఫెసిలిటీ ఉన్నటువంటి తరం ఈ తరం. కానీ 69 కాదు 72 నుంచి మేము రాష్ట్ర రాజకీయాలను చూసినప్పుడు ఏ చిన్న న్యూస్ అయినా కూడా రాసి డబ్బాలు పడేస్తే అది 3 రోజులకు 4 రోజులకు 5 రోజులకు వచ్చేటువంటి రోజులు. ఇంకా 69లో ఇంకా అంతకంటే కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ లేనటువంటి రోజులలో అంత అద్భుతమైనటువంటి ఉద్యమట్టు. అసలు ఏంటి, ఎందుకు తెలంగాణ రాలేకపోయిందంటే మాకు స్పష్టంగా తేలిన ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో మేము 10 మందిని కూర్చొని లోతైనటువంటి అధ్యయనం చేసినటువంటి సందర్భంగా తేలినటువంటి అంశం, ప్రధానమైనటువంటి అంశం, ఆనాడు ఉండేటువంటి ఏక పార్టీ, ఒకే పార్టీ బలమైన తిరుగులేని మెజార్టీతో ఉండి దేశ రాజకీయాలని శాసించేటువంటి స్థితి తప్ప ప్రశ్నించేటువంటి పరిస్థితి దేశంలో లేకపోవడం. 2000 సంవత్సరంలో మలిదశ ఉద్యమం ప్రారంభించడానికి అదే ఆ అస్త్రాన్ని ఆయుధంగా తీసుకొని ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. కారణం ఏంటంటే సంకీర్ణాల ప్రభుత్వం. ఏ పార్టీ అయినా కూడా ఢిల్లీ సింహాసనాన్ని శాసించేటువంటి పరిస్థితిలో లేరు. కూటములే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి కాబట్టి ఈ కూటములకు 3-4 ఎంపీలు కూడా ప్రధాన ఒకానొక సందర్భంలో మీరందరూ చూసిళ్ళు. వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక్కోటితో కూలిపోయినటువంటి పరిస్థితిని చూసినాం. అది స్ఫూర్తి. అంటే దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ప్రజల పక్షాన ఆదరణ చేసుకోగలిగినటువంటి పరిస్థితి దేశంలో ఉంది. కాబట్టి ఇది అదరైనటువంటి సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఉద్యమమే 2000 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఉద్యమం. ఆ ఉద్యమ ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇది గొప్ప. మనం ఎక్కడున్నాం, ప్రజలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ కావాలనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. తెలంగాణ వస్తే బాగుండు అనేటువంటి ఆవేదన ఉంది. కానీ కొట్లాడితే కూడా వస్తుందా అనేటువంటి తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకోవడం అనే దాన్ని మనం చూస్తున్నటువంటి రిజల్ట్కు ప్రాతిపదిక అదే అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. మీరు 69 ఉద్యమం చూసిల్లో 47 కంటే ముందు జరిగినటువంటి సాయుధ పోరాటం నాటి పరిస్థితులు కూడా చూసినటువంటి పెద్దలు కూడా ఉంటారు. ప్రపంచంలో అత్యంత శాంతియుతమైనటువంటి పోరాటం, ప్రజల్ని ఏకకాలంలో ఎక్కువ మందిని భాగస్వాములు చేసినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమం 2000 సంవత్సరం నుంచి 2014 వరకు సాగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ఉన్నటువంటి 1885 సిపాయిల తిరుగుబాటు నుండి 1947 ఆగస్టు 15 వరకు దేశానికి స్వాతంత్రం రావడానికి జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో ఇవాళ మన ఉద్యమానికి ఉన్నటువంటి విశిష్టత, మన ఉద్యమానికి ఉన్నటువంటి అరుదైన కోణం ఏంటంటే 3.5 కోట్ల తెలంగాణ ప్రజలం 14-15 సంవత్సరాల కాలం పాటు ఏకకాలంలో 25-30% ప్రజలు భాగస్వాములైనటువంటి అరుదైనటువంటి ఉద్యమం ఒక తెలంగాణ ఉద్యమం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంపొందిస్తూనే, ప్రజల్ని ఏకతాటి మీద తీసుకొని వస్తూనే తెలంగాణ రాష్ట్రం అనివార్యం, వచ్చి తీరుతుందనేటువంటి ఆత్మవిశ్వాసంతో తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో
సాధించబడ్డటువంటి తెలంగాణను బంగారు తెలంగాణగా తయారు చేయాలనేటువంటి కార్యాచరణ కూడా ఉద్యమ కొనసాగింపు సందర్భంగానే రూపకల్పన చేయబడి 1972లో నేను మా ఊళ్ళో నేను ఇందాక ఒక మీటింగ్లో కూడా చెప్పినా మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా. మా ఊరికి రాజకీయ పార్టీల నాయకులు వస్తే మా ఊరు ప్రజలు కోరింది మా ఊరికి కరెంటు కావాలి, మా ఊరికి రోడ్డు కావాలి, మా ఊరికి మంచినీళ్ళు కావాలి, మా చెరువు రిపేర్ కావాలని అడిగారు. 82లో నేను కూడా రాజకీయాల్లోకి వచ్చిన, నాకన్నా ముందు మల్లేష్ గారు ఉన్నారు. 82లో మేము రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ గవ్వే అడిగిండ్రు. 94లో మేము ఇద్దరు ఎమ్మెల్యేలు గవ్వే అడిగిండ్రు. 2014లో మళ్ళీ ఎమ్మెల్యేలు పోయినాం, ఊళ్ళలోకి పోతే గవ్వే అడిగిండ్రు. మరి ఏం పరిపాలన సాగినట్టు? అంటే 60 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు ఒక మంచినీటి సమస్య పరిష్కారం కాదు, ఒక రోడ్డు సమస్య పరిష్కారం కాదు, ఓ కరెంటు సమస్య పరిష్కారం కాదు, ఓ సాగునీటి సమస్య పరిష్కారం కాదు. ప్రపంచంలో ఏ జాతైనా ఇంత అన్యాయాన్ని, ఇంత అవమానాన్ని సహించిందా, భరించిందా? భరించకపోవడమే మానవీయం. ధిక్కార స్వరానికి మారుపేరైనటువంటి ఈ గడ్డ బిడ్డలు 60 సంవత్సరాలు పాలించబడుతూ కూడా అవమానాలని, అన్యాయాలను సహించి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి సందర్భంగా మధ్యాహ్నం చెప్పిన, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నా, 3 సంవత్సరాల క్రితం తెలంగాణలో కరెంటు ఉంటే వార్త, ఇవాళ కరెంటు పోతే వార్త. అంత గుణాత్మకమైనటువంటి అభివృద్ధి, గుణాత్మకమైనటువంటి మార్పు. ఈ మార్పును, ఈ అభివృద్ధిని ఆహ్వానిద్దాం. అదే సందర్భంగా మనకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇంకా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉందాం. ఇవాళ తెలంగాణలో జిల్లాల ఏర్పాటు జరుగుతూ ఉన్నది. ఒక్క ఆదిలాబాద్ జిల్లా కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఏ జిల్లాలో ఏ మారుమూలైనా కూడా మేము మా కళ్ళతో చూసినాం. మీ దగ్గర ఉండేటువంటి వేమన్పల్లి, కోటపల్లి, నీల్వాయి, అర్జునగుట్ట కిలోమీటర్ చేసిల్లా, పాలించిల్లు కదా, అందరి బాధ్యత ఉన్నది కదా. 35 కిలోమీటర్ల దూరంలో బాసర నిజామాబాద్ ఉంటే అది ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది, నిజామాబాద్లో ఉండదు. మనకు తెలుసు, నేను ఇందాక చెప్పినటువంటి పేరూరు, వాజేడు, వెంకటాపురం ఖమ్మం జిల్లాలో ఉంటే 300 కిలోమీటర్ల పై చిలుకు దూరం కావచ్చు. కానీ ఎమ్మెల్యేలందరూ వాళ్ళ నియోజకవర్గ కేంద్రాలు, జిల్లాలు కావాలంటే ఇవాళ చేయాలనుకున్న ఆయన కూడా చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. నేను ఇందాక మనవి చేసిన, ఎక్కడో కోటపల్లి, వేమన్పల్లి, మరి నీల్వాయి వాళ్ళు ఆదిలాబాద్ పోతే ఎట్లా? బెల్లంపల్లి వాళ్ళు మంచిర్యాలకు పోవాలన్నా, మంచిర్యాల వాళ్ళు బెల్లంపల్లికి రావాలన్నా ఉండే సౌకర్యం ఎంత? బెల్లంపల్లి మంచిర్యాలకైనా 22 కిలోమీటర్లే, మంచిర్యాల బెల్లంపల్లికైనా 22 కిలోమీటర్లే. కానీ ఈ 22 కిలోమీటర్ల పంచాయతీ ఒక తలకాయ నొప్పిగా తయారైతే మళ్ళందరూ 250 కిలోమీటర్ల దూరం పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది విద్యతో కూడుకున్నటువంటి విషయం కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తాం. గౌరవ శాసనసభ్యులకు తెలుసు, ప్రజల కోసం, ప్రజల పట్ల ప్రేమ కోసం కొంత, ప్రజలను మేము మీ మీద ప్రేమ ఉన్నదని చూపించుకోవడం కోసం కొంత, ఇటువంటిది కాకుండా వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే మీరు చేసేది మంచి మాట అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఈ సందర్భంగా నేను చేసేటువంటి విజ్ఞప్తి, మనవి, ప్రార్థన ఒకటే. బెల్లంపల్లి వాళ్ళ నిజంగా తెలంగాణలో గ్లోరిఫికేషన్ ఆఫ్ డైనమిజం, మనకు సంబంధించినటువంటి డైనమిజాన్ని మనం గ్లోరిఫై చేసుకోం. ఇవాళ ఇక్కడికి వచ్చేంత వరకు నాకు కూడా అవగాహన లేదు. బెల్లంపల్లిలో 69లో ఇంత అద్భుతమైనటువంటి పోరాటం జరిగిందనేంత వరకు విన్నాం, కానీ ఇందరు అద్భుతమైనటువంటి పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి విషయం తెలియదు. తెలంగాణ చరిత్ర ఈరోజు కూడా మీకు ఎవరికి తెలుసో తెలియదు, కానీ నాకు తెలియని నా అమాయకత్వాన్ని కూడా నేను ఒప్పుకుంటా. తెలంగాణ నేను ఎమ్మెల్యే అయ్యే నాటికి తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం 1947 15 ఆగస్టు అనుకున్నటువంటి తెలివి తక్కువలలో నేను ఒక్కటి. తర్వాత 1947 ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం కాదని తెలిసి, అంటే మన చరిత్ర అందుబాటులో లేక
మన చరిత్ర రాసిన వాళ్ళు లేక చాలా విషయాలలో మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. మనం ఏదైనా మాట్లాడాలి అని అంటే ఒక సమగ్రత ఉండాలి, ఒక స్పష్టత ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఆర్డర్, ఒక క్రోనలాజికల్గా అవగాహన ఉండాలి. అటువంటివి లేకుండా పోతా ఉన్నాయి. మనకు మరి ఈ 1900 సాయుధ పోరాటం ఏబూసి యాదగిరి గారు వాళ్ళ నాయన గారి స్మారకార్థం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి మా ప్రాంతంలో ఉన్నటువంటి రత్నాలను మరుగున పడ్డ వెలుగుకు నోచుకొని చరిత్ర సృష్టించినటువంటి 69 నాటి మహనీయులను గౌరవించుకోవాలి. గౌరవించుకునేటువంటి సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు వారసత్వంగా ఇవ్వాలన్నటువంటి ఒక సదభిప్రాయంతో, సదాశయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి అనేక మంది పెద్దల్ని, ఈ పెద్దలతో పాటు 1969ని కళ్ళారా చూసి ఈరోజు మేము మొదలుపెట్టినటువంటి పోరాటం నుండి స్ఫూర్తి పొంది మా వారసులు తెలంగాణ కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిండ్రు అనేటువంటి సంతృప్తి వాళ్ళకు కలిగినటువంటి సందర్భంగా అరుదైనటువంటి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి మా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. స్పీకర్ గారు ఇప్పుడు తన సుదీర్ఘ ఉపన్యాసంతో ఇంకా ఎన్నో విషయాలు, అంటే మన తెలంగాణ ప్రాంతం గురించి, అట్లనే 69లో జరిగిన ఉద్యమం గురించి, అట్లనే 2000 జరిగిన ఉద్యమం గురించి, తనకు అంటే కేసీఆర్కున్న అంటే ఆ చర్చల గురించి, అట్లనే అన్ని విషయాల గురించి ఎంతో క్షుణ్ణంగా అంటే చాలా గొప్పగా అంటే చెప్పిన స్పీకర్ గారికి ధన్యవాదాలు. అట్లనే ఈ అంటే ఈ కల్చరల్ బృందాన్ని ఒకసారి పిలిచి వాళ్ళొక పాట పాడవలసిందని కోరుతున్నాను. బెల్లంపల్లి పట్టణంలో కూడా మరి పోలీస్ స్టేషన్లో వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ బెల్లంపల్లిలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మహిళా వారియర్స్ కమిటీ తరఫు నుంచి సభ్యులందరూ కూడా ఎక్కువ వీళ్ళని పత్రం చేస్తుంది. థ్యాంక్ యూ మేడం. మేడం మేడం అగుపడెను సర్కారుతో బంధం సామాన్యులకు ఎన్ని నాళ్లకు ముడిపడెను. ఇది స్వప్నమో సత్యమో కల్పితమో కవిత్వమో కాదు, ఇది నిజమే మా కళ, నిజమే మా మాట, నిజమే ఈ పాట, నిజమే శ్రమజీవి కళ్ళలో ఆనందం ఎన్ని నాళ్లకు అగుపడెను. మన చంద్రశేఖరుడి పాలనలో ప్రజల బంధము ముడివడెను. ఆంధ్రుల నాటకములు ఆట బొమ్మలుగా మారితిని. తెలుగు ముసుగులు జరిగిన మోసమెన్నడు ఎరుగమైతినిలే, ఎన్నడు ఎరుగమైతినిలే, ఎన్నడు